ప్రైవేట్ చేయదలుచుకుంటే మాకు అమ్మండి మేము కొంటామన్నారు. కొన్నారా? పోనీ డబ్బులు ఏమన్నా ఒక 5,000 కోట్లు ఇస్తే వచ్చేసేది కదా, పోనీ ఒక 20,000 కోట్లు ఇస్తే వచ్చేసేది కదా, రాష్ట్రానికి ఒక ఘనమైన ఆదాయం వచ్చేది కదా. ఇక్కడ నాటకాలు మాత్రమే నడుస్తాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం అంతే. ఎందుకు అంటే అది కాస్ట్ ఎక్కువ, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే దానికంటూ సపరేట్ గనులు ఎక్కడెక్కడి నుంచినో తెచ్చుకోవాల్సి రావడం వల్ల ఎదురవుతున్నటువంటి కనీసం స్టీల్ని మన రాష్ట్రంలో ఎక్కువ రేటు కొన్నా బాగానే ఉంటుంది ప్రభుత్వం తరపున, అది చేయలేదు. ఇంకొకటి ఇప్పుడు ఏంటి, అప్పు దాదాపు 4,979 కోట్లు లాస్ అయిపోయింది. ఆ లాస్కి ఎట్లా తీర్చుకుంటారు ఇప్పుడు? దానికోసం అని చెప్పి స్టీల్ ప్లాంట్ నడుపుతూనే మిగతా వాటిని అమ్మకానికి పెడుతున్నారు. తద్వారా తాత్కాలిక పరిష్కారం, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇందులో ఏంటంటే ఇందులో బూత్ అన్నది ఏంటంటే ఈ అమ్మకాలు ఎలక్షన్స్ ముందే ప్రకటించారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2 నెలల ముందే ఇదే వార్త వచ్చింది. అప్పుడు మిగతా అన్ని పత్రికల్లోనూ వచ్చింది. సాక్షి లైట్గా తీసుకుని చిన్న వార్త కింద వేసింది. ఈనాడు జ్యోతి అప్పట్లో ఇది హైలైట్ చేసింది, జగన్ వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పేసి. అప్పుడే అమ్మకానికి పెట్టారు, ఇప్పుడు అమ్ముతున్నట్టుగా నాటకం ఆడుతున్నారు. అది తప్పు నేను అంటున్నాను. మిగతాది అమ్మడం రైటా రాంగా ఎవరి ఆలోచన వాళ్ళది. స్టీల్ ప్లాంట్ అయితే నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది. దాన్ని ఆదుకోవడానికి ఒక భారీ ప్యాకేజ్ గతంలో వాజ్పేయి టైంలో ఇచ్చారు. అలాంటిది ఇస్తే కోలుకుంటుంది, లేదంటే కష్టం నష్టం తప్పదు. లేకపోతే భూములమ్మి రాజధాని